హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గా టైలర్స్. నేను మీకు సాదా బ్లౌజులు 4 ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను. నాకు ఈ కస్టమర్ 4 సాదా బ్లౌజులు 4 లైనింగ్ బ్లౌజులు అనేవి ఇచ్చారు. నేను ఒకటిగా కట్ చేసుకుంటాం ఎందుకని చెప్పేసి ముందు ఒక లైనింగ్ కట్ చేసుకొని అది సేమ్ చక్కగా ముడతలు లేకుండా 4 బ్లౌజులు ఆ లైనింగ్ బ్లౌజ్ కూడా నేను దానిపైన పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఫస్ట్. అలా డ్రా చేసుకున్న తర్వాత మార్కుతో ఆ గీత మీదే ఆ డ్రా చేసుకున్న లైన్ మీదే మనం కట్ చేయాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మళ్ళీ క్లాత్లన్నీ సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని మనం మడత అనేది పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఇలా చక్కగా హ్యాండ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 4 ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం. మళ్ళీ క్లాత్ అంతా చక్కగా సమానంగా ఉందో లేదో చూసుకొని పరుచుకొని ముడత లేకుండా చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకొని సేమ్ అలాగనే డ్రా చేసుకోవాలి మార్కర్ పెట్టి. నేనేంటంటే ఒకేసారి టక్స్లు కూడా పెట్టేసుకున్నాను. మీరు పేపర్ కావాలంటే పేపర్ కూడా ఎవరైనా ఆది బ్లౌజ్ ఇస్తే ఆ పేపర్ కట్ చేసుకొని ముందు తర్వాత మనం ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద కట్ చేసుకోవచ్చు అన్నమాట. కప్స్కి టక్స్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన పీస్లో ఏం చేయాలి, మనం షేప్ బెల్ట్ పట్టీ అనేది తీసుకోవాలి. 4 బ్లౌజ్ పీసులు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని బ్యాక్ మనం పట్టీ వేస్తాం కదా, బ్యాక్ పట్టీ ఇది 4 షేప్ బెల్ట్ పట్టీ